Hey guys, welcome to other vlog of making egg fried rice. సో మనం ఇక్కడ 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. దాని తర్వాత ఒక 1 or 2 ఆనియన్స్ బాగా చిన్నగా సన్నగా చాప్ చేసుకున్నవి వేయాలి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ అనేది వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మీకు ఒక టిప్ చెప్తాను. ఆనియన్స్ అనేవి త్వరగా బ్రౌన్ అవ్వవు కదండి. సో మనం చిటికెడంత సాల్ట్ వేసామంటే అది ఆటోమేటిక్గా బ్రౌన్ అనేది వస్తుంది. మనకి టేస్ట్ రావాలంటే బ్రౌన్ ఆనియన్స్నే కదా. నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలండి. 2 మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. మాకైతే ఒక్కరి కోసం చేస్తున్నాం కాబట్టి మేము ఒకటే వేసుకుంటున్నాము. ఒకటి ఆర్ 2 మ్యాండేటరీ ఏం కాదు. ఆనియన్స్ మీరు ఎంత ఆనియన్స్ కట్ చేసుకున్నారో దాన్ని బట్టి వేసుకోవాలండి. దాని తర్వాత రైస్ బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఎందుకంటే మనకి బాగా పట్టాలి కదా అన్ని మసాలాలు. సో అందుకోసమని నేను రైస్ బాగా కలుపుకొని వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ అనమాట. బ్లాక్ పెప్పర్ అనేది చాలా మ్యాండేటరీ అనుకోండి, ఎందుకంటే ఈ రైనీ సీజన్ మనం బ్లాక్ పెప్పర్ వేసేసుకున్నాం. బ్లాక్ పెప్పర్ ఏంటంటే ఈ రైనీ సీజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కోల్డ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి కారం వేసేసుకున్నాం 2 టేబుల్ స్పూన్, ఎందుకంటే మేము చాలా స్పైసీ లవర్స్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి వేసేసుకున్నాము చిటికెడంతా, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము గరం మసాలా వేసేసుకున్నాము. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ చాలా సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ వేసేసుకుంటే ఇంకా ఘాటుగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మన ఫ్రైడ్ రైస్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే వేసుకోకపోవచ్చు, బట్ టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోండి. టేస్టింగ్ సాల్ట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ జస్ట్ వన్ థింగ్. మనము అదే మ్యాండేటరీ అని అట్లా ఏం లేదండి, కానీ చాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. 1/2 టేబుల్ కానీ లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ కానీ 1.5 అయినా వేసుకోండి. నెక్స్ట్ వెనిగర్ అండి. వెనిగర్ ఇవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ రైస్లో, ఏ ఫ్రైడ్ రైస్లో కానీ. సో మనం వెనిగర్ అనేది వేసుకోవాలి, కానీ లిమిట్లో వేసుకోవాలి. ఎక్కువ వేస్తే అది కొంచెం బాగోదు. అండ్ సోయా సాస్ కూడా మనం లిమిటెడ్గా వేసుకోవాలి, ఎందుకంటే సాసెస్ అంత హెల్త్కి మంచివి కాదు కదా. సో మనం ఏంటంటే ఇక్కడ వెనిగర్ అండ్ సోయా సాస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే చాలా చండాలంగా వస్తుంది అనుకోండి అవుట్పుట్ అనేది. సో ఇక్కడ మన ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోయింది. సో ఇది ఎంత యమ్మీగా అనిపిస్తుంది. సో తన మనకి సర్వ్ చేస్తుంది చాలా యమ్మీగా. అండ్ ఇక్కడ మేము 3 మెంబర్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నామండి, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టద్దు, ఎంటర్టైన్మెంట్ ఉండాలని. అండ్ మా 3 మెంబర్స్లో మాది ట్రయో అండి. ఒక ఆమె నార్త్ ఆమె, సో తను లాస్ట్లో ఇచ్చింది, చాలా క్యూట్గా మాట్లాడుతుంది కదా తెలుగు. అండ్ థ్యాంక్ యూ.